హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూర్ బ్యాక్ టు కాకర్ల అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము లాస్ట్ 10 days గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి మిగిలి ఉంది. ఈ 9 to 10 daysలో ఏమి చేస్తే మనము సొసైటీలో మ్యాక్సిమం స్కోర్ మనం సాధించగలుగుతాము అన్నటువంటి ఆస్పెక్ట్స్ని చాలా డీటెయిల్గా మనము ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. సో సొసైటీలో మీ టార్గెట్ ఖచ్చితంగా 20+ ఉండాలమ్మా. ఒక్క సొసైటీ మీకు 20+ మార్క్స్ని కనుక రివార్డ్ చేసినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు విజయం సాధించడానికి అత్యధిక అవకాశాలు ఉంటాయి. సో ఈ 20+ టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిలబస్ రివిజన్ డీటెయిల్డ్గా చేయాలమ్మా. సిలబస్ అనేది చాలా డీటెయిల్డ్గా డిఫైన్డ్గా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి టాపిక్ నుండి 30 మార్కులు అడుగుతామని చెప్పి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇంత డిఫైన్డ్గా బహుశా ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ చరిత్రలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించలేదు. సో ఈ సిలబస్లో మొత్తం మనకు 3 యూనిట్లు ఉన్నాయమ్మా. 3 units ఆర్ దేర్ ఇన్ ద సిలబస్. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజ నిర్మితి అంటాము. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు అంటాము. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం లేదా విధానం అని చెప్పి చెప్తాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో మనకు కొన్ని కోర్ టాపిక్స్ ఉంటాయి. ఇవి పిక్చర్ పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. ఓకే, ఏమేమి ఉంటాయో ఇక్కడ మ్యారేజ్ ఉంటుంది, కిన్షిప్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, క్యాస్ట్ ఉంటుంది, రేస్ ఉంటుంది, రిలీజన్ ఉంటుంది, ఉమెన్ ఉంటుంది, ప్లస్ ట్రైబ్స్ ఉంటుంది. దర్ ఆల్ డిఫరెంట్ కాంపనెంట్స్ మెన్షన్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు సెకండ్ యూనిట్ని, థర్డ్ యూనిట్ని ఫస్ట్ యూనిట్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ చదివి పక్కన పెట్టాలి. లైక్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ఇది 3 కూడా చదివి మీరు పక్కన పెట్టేస్తే క్యాస్ట్ మీరు చదువుతున్నారు అనుకుందాం. క్యాస్ట్ నుండి క్యాస్టిజం చదవాలమ్మా. క్యాస్టిజం ఉన్నట్లయితే దాని యొక్క వెల్ఫేర్ మనం చదవాలి. వెల్ఫేర్ మెకానిజం అని చెప్పి చెప్తాం. సో క్యాస్ట్ గురించి మీరు చదువుతున్నారంటే ఇది మీరు ఫస్ట్ యూనిట్లో టాపిక్ని కవర్ చేస్తున్నట్టు. క్యాస్టిజం గురించి చదువుతున్నారంటే ఇది మీరు సెకండ్ యూనిట్లో టాపిక్ని కవర్ చేస్తున్నట్టు. క్యాస్టిజంకి సొల్యూషన్ అంటే వెల్ఫేర్ మెకానిజం. అండ్ ఇక్కడ కొన్ని యాక్ట్స్ వస్తాయి, కొన్ని కమిషన్స్ వస్తాయి, కొన్ని ఆర్టికల్స్ వస్తాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వస్తాయి, నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ మెకానిజంలో వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నారు అని అంటే మీరు ఈ కాంపోనెంట్ని థర్డ్ యూనిట్లో అంతర్భాగంగా కవర్ చేస్తున్నట్టు. సో this kind of or this type of integrated preparation is compulsory. Okay, similar to that మీరు అన్ని టాపిక్స్కి కూడా చూడండి. రిలీజన్ ఇక్కడ చదువుతారు, కమ్యూనలిజం ఇక్కడ చదువుతారు, ప్లస్ సొల్యూషన్ థర్డ్ యూనిట్లో చదువుతారు. సిమిలర్గా ఉమెన్ ఇంట్రడక్షన్ ఇక్కడ చదువుతారు ఫస్ట్ యూనిట్లో, ఉమెన్ ఇష్యూస్ని సెకండ్ యూనిట్లో చదువుతారు, సొల్యూషన్స్ని థర్డ్ యూనిట్లో చదువుతారు. ఓకే, సిమిలర్ ట్రైబల్ ఇష్యూస్ ఇక్కడ చదువుతారు, ప్లస్ సొల్యూషన్స్ ఇక్కడ చదువుతారు. ఓకే, తర్వాత కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. లైక్ యూత్ అంటాము, యూత్, ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం, చైల్డ్ ఇష్యూస్. సో ఇవి స్పెసిఫిక్గా సెకండ్ అండ్ థర్డ్ యూనిట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఇంటిగ్రేషన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు తక్కువ టైంలో మ్యాక్సిమం సిలబస్ని మనం కవర్ చేయగలుగుతాం. బేసికలీ ఒక ఐడియా ప్రకారంగా నేను మీకు చెప్తా ఉన్నాను. గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రస్తుతం 1:50 మెంబర్స్ని ఎలిజిబుల్ చేయబోతున్నారు. 1:50 మెంబర్స్ని ఎలిజిబుల్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా నియర్లీ 45,000 మెంబర్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. ఓకే, సో ఈ 45,000 మంది మెయిన్స్ రాస్తున్నారు అని అంటే వీళ్ళ యొక్క స్ట్రాంగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయమ్మా. స్ట్రాంగ్ ఏరియాస్గా కొన్ని పెట్టుకోవాలి. ఆ స్ట్రాంగ్ ఏరియాస్లో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఏరియా ఉండాలన్న దట్ ఈస్ ద సొసైటీ. ఓకే, ఎందుకు నేను ఈ కాంపోనెంట్ చెప్తున్నానంటే మీ మొత్తం 5 టాపిక్స్ ప్రిలిమ్స్లో ఏవైతే 5 టాపిక్స్ ఉన్నాయో ఈ 5 టాపిక్స్లో కూడా మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే దట్ ఈస్ సొసైటీ. ఇప్పుడు మీరు సొసైటీ స్టార్ట్ చేసినా కూడా వితిన్ 2 days కంప్లీట్గా మీరు సొసైటీని కంప్లీట్ చేయవచ్చు. సో అది ఎలా కంప్లీట్ చేస్తాం సార్ అంటే ఇంటిగ్రేషన్ చేసుకుంటూ ప్రిపేర్ అయినట్లయితే మ్యాక్సిమం మీరు సొసైటీని కంప్లీట్ చేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ప్లస్
ఇంకోటి ఏంటంటే ఇది నెగిటివ్ మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. నెగిటివ్ మార్క్స్ అంటే మీరు ఖచ్చితంగా ఒక రీజనబుల్ రిస్క్ చేయవలసి ఉంటుందమ్మా. రీజనబుల్ రిస్క్ అంటే ఎలా రిస్క్ చేయాలంటే 100% డ్యామ్ షూర్గా ఉన్నటువంటి ఒక 50 బిట్లు ఖచ్చితంగా పెట్టాలి. 50 bits ఆఫ్ 100% డ్యామ్ షూర్. ఓకే, తర్వాత ఒక 90% ష్యూరిటీతో ఒక 20 బిట్లు పెట్టాలి, 20 bits పెట్టాలి. ఓకే, తర్వాత ఒక 75% షూర్తో ఇంకొక 20 బిట్లు పెట్టాలి. ఓకే, ఈ స్ట్రాటజీని ఎలా పెట్టుకుంటారంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు 50 మార్క్స్ పాజిటివ్ని రివార్డ్ చేసింది, అంటే 50 మార్కులు వచ్చినాయి. 50 మార్కులు ఇక్కడ వచ్చినాయి. 50 మార్కుల్లో మళ్ళీ 20 బిట్స్లో ఒక 10 బిట్లే కరెక్ట్ అయినాయి అనుకుందాం. ఓకే, ఇంకొక 10 నెగటివ్ అయినాయి. సో ఆ నెగటివ్ మార్క్స్ని ఈ 60 మార్కుల నుండే మైనస్ చేస్తారు కదా. ఇక్కడ ఈ 70% షూరిటీలు 20 బిట్లు పెడతారు, దీంట్లో కూడా ఒక 10 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి. ఇక్కడ మళ్ళీ 60 + 10 70 అవుతుంది, మైనస్ 20 అవుతుంది. 20 × 0.33 చేస్తే మనకు ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని మైనస్ చేయాలి. సో ఓవరాల్గా ఈ నెంబర్ గేమ్ అన్నది మీరు పాటించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ గేమ్లో మీ పాజిటివ్ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా సొసైటీ ఉండాలి. ఓకే, ఈ సొసైటీలో 50 డ్యామ్ షూర్ బిట్స్ అన్నా కదా, ఈ డ్యామ్ షూర్ బిట్స్లో 20 బిట్లు ఖచ్చితంగా సొసైటీ బిట్స్ మీరు పెట్టినట్లయితే న్యాచురలీ సెలెక్షన్ రేషియో అన్నది, పాజిటివ్ రేషియో అన్నది పెరుగుతూ పోతుంది. సో కొత్తగా ఏం చదవకండి, చదివిందే మళ్ళీ రివైజ్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ వాట్ ద స్ట్రాటజీ విచ్ యూ షుడ్ ఫాలో అట్ దిస్ మూమెంట్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నానండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్.